ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాలు హైదరాబాద్లోని సంక్షేమ భవనాన్ని ముట్టడించారు. ఈ దృశ్యాలను ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఖాళీలన్నీ మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలో భర్తీ చేస్తామని ఆనాడు వాగ్దానం చేసి అధికారంలోకి ఎక్కాక 4.5 సంవత్సరాల కాలం పూర్తయినా ఇప్పటి వరకు కూడా ఆయన ఆ రోజు హామీ ఇచ్చినటువంటి 1,20,000 బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ గురించి ఎక్కడ చర్యలు తీసుకున్నటువంటి పాపాన పోలేదు. ఈనాడు ప్రభుత్వం 4 సంవత్సరాలు మేము అధికారంలోకి వచ్చాక మేము చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల కోసం పక్షోత్సవాలని చెప్పి నిర్వహిస్తున్నారు. ఎందుకయ్యా మీకు ఈ వారోత్సవాలు పక్షోత్సవాలు ఏమి ఒరగబెట్టినారు? ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాల వారికి, షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వారికి మీరు 1,00,000 కోట్లకు పైగా బడ్జెట్ మా కేటాయింపులు ఈ సంవత్సరం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మా బడ్జెట్ అని గొప్పలు చెప్తున్నారు. మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాలకు మీరు కేటాయింపులు ఎంత? 4,222 కోట్ల రూపాయలు. 1,00,000 కోట్లకు పైగా ఈనాడు బడ్జెట్ ఉంటే ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి వారికి 4.2% మీరు కేటాయించిన బడ్జెట్. ఇక గిరిజన సంక్షేమానికైతే మీరు చెప్పే లెక్కలు ఒకటి, బడ్జెట్లో మీ కేటాయింపులు ఒకటి, మీరు ఖర్చు పెట్టేది ఒకటి. మీ యొక్క కేటాయింపుల్లో సగానికి పైగా ఖర్చు పెట్టలేక మిగులు కోతలు చూపిస్తున్నటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఏదైతే హామీలు ఇస్తున్నారో, మీరు ఏదైతే ప్రకటనలు చేస్తున్నారో అమలులో ఎక్కడా నోచుకోవటం లేదు. బలహీన వర్గాల వారికైతే మా ప్రభుత్వం చేసినంత ఏమీ చేయటం లేదంటున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కేవలం పూలే బొమ్మలు పెట్టడం ద్వారానో లేక సావిత్రిబాయి పూలే ఉత్సవాలు జరపడం గానో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల వారిని మభ్యపెడితే నమ్మేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, ఉద్యోగులకు కానీ, యువతకు కానీ, విద్యార్థికి కానీ లేదు. ఈ ప్రభుత్వానికి ఏ అర్హత లేదు. మీరు సంక్షేమ వారోత్సవాలు పక్షోత్సవాలు జరుపుకునేటువంటి ఏ కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి సంబంధించి పూర్తిగా విఫలమైంది ఈ ప్రభుత్వం. వెంటనే రాజశేఖర్ రెడ్డి గారు మీరు చెప్పినటువంటి 1,20,000 బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తారా, లేక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువజన విద్యార్థి సంఘాల తడాకా చూపిస్తాం, మిమ్మల్ని గద్దె దించి ఈ కాంగ్రెస్ పార్టీని ఈ ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని నుంచి తరిమి కొట్టేంత వరకు యువజన సంఘాలన్నీ ఐక్యంగా పోరాడతాం, జరిగేంత వరకు పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. యువజన సంఘాల ఐక్యత!